BR9 టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణంలో డ్రైవర్స్ కాలనీలో ఇంటింటా ప్రచారం. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం టౌన్ 8వ వార్డు డ్రైవర్స్ కాలనీలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటర్ని కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. 2 ఓట్లు కూడా గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలని అందరినీ కోరడం జరిగింది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఈ వార్డులో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇంకా 2-3 రోడ్లు ఉంటాయి, అవి కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అధికారంలో ఉండగా వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీ వార్డులకు వచ్చారా అని ఓటర్లను అడిగారు. ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం వస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో కోవిడ్ మహమ్మారి సోకిన సమయంలో ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. ప్రజలను గాలికి వదిలేశారు. అదేవిధంగా 1 టైం సెటిల్మెంట్ పేరుతో పాతింటి లోన్ బకాయిలు కట్టించుకున్న జగన్ రెడ్డి నేటికి కూడా క్లియరెన్స్ లెటర్ కూడా వసూలు చేసిన వారికి అందజేయలేదని అన్నారు. అలాంటి వారికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని గౌరవ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీ పవన్ కళ్యాణ్ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. రాబోయే కాలంలో పిఠాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కీర్తి దొరబాబు, నల్లా గోవిందు, కోన అర్జున్, తలారి శ్రీను, గౌతు సతీష్, గొడుగుల సూరిబాబు, నాయకులు కొండేపూడి సూర్యప్రకాష్, పిల్లి చిన్న, కొరుఫ్లోరు చిన్న, నామా దొరబాబు, నల్లా శ్రీను, మొల్లి మరిడిరాజు, సూరవరపు సుబ్బారావు, కౌన్సిలర్ అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, బంగారుబాబు, రమణరాజు, జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, జనసేన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడన్నా మీ వార్డుకి వచ్చారమ్మా గీత గారు? ఇక్కడికి రాలేదు. 5 ఏళ్ళు కనపడకుండా, కరోనా కష్టాల్లో కూడా కనపడకుండా ఈవేళ ఓటు కోసం అడగడం సిగ్గుచేయటం చెప్పి నేను తెలియజేస్తాను. అంటే 5 ఏళ్ళు మీరు ప్రజల సమస్యలు లేవు, వార్డులో ఎలా ఉన్నారో లేదు, డ్రైనేజీలు తీసేరో లేదో మీకు అనవసరం. చేతిగా పంటలో మునిగిపోయినా రైతులను పలకరించలేదు, పంటలు ఎండిపోయినా రైతులను పలకరించలేదు. కరోనా వచ్చింది, 3.5 సంవత్సరాలు తలుపులు వేసుకుని ఆవిడ ఇంట్లో ఉంది. అంటే ఎన్నుకున్న ప్రజలు ఏమైపోయినా ఆవిడకి అవసరం లేదు. మేము కరోనా కష్టకాలంలో దగ్గర 3.5 సంవత్సరాలు ప్రతి గ్రామం వెళ్ళాం, శానిటేషన్ వేసాం, మాస్కులు ఇచ్చాం, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం, వైద్యాలు చేయించాం, బ్లాక్ ఫంగస్ ఇప్పించాం, ఇంజక్షన్లు, ఇన్ని రకాలుగా మేము పనిచేసాం. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ రేపు ఏ కష్టం ఉన్నా నేను ఉంటాను, నేను చూస్తాను, ప్రజలందరికీ ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే పొత్తులో 144 సీట్లు పవన్ కళ్యాణ్ గారు మోస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. 21 సీట్లు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారు. చేత మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు మనం పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా కనపడని గీత, కళలో కూడా కనపడని గీత, ఫోన్లు ఎత్తని గీత 5 సంవత్సరాల నుంచి గెలిచాక అటువంటి వ్యక్తిని తుక్కుగా ఓడించాలని చెప్పి కోరుకుంటున్నాను.